మదనపల్లిలో 10th టాపర్లను ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం సన్మానం చేశారు. మదనపల్లిలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడు చేస్తుంది అని, విద్యార్థుల భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలి అని సూచించారు. అలా తప్పుడుదారిలో వెళ్లి చెడు వ్యసనాలకు బానిస కాకుండా కష్టపడి చదవాలి అని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని తమ కష్టంగా భావించి తమలో దాగి ఉన్న ప్రతిభను చాటుకోవాలన్నారు. ఇంకా ముందు మీ విద్యార్థులు అలాగే కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలి అని, కష్టపడే వ్యక్తులకు ఎల్లప్పుడూ ఇలాంటి ప్రోగ్రాంలు సేవలు ఎన్నో చేస్తూ ఉంటాము అని, అలాగే విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉంటాము అని బాలరెడ్డి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మరియు ఏడీఈఓ రవికుమార్, రామ్ కుమార్, హెడ్ మాస్టర్ మోహన్, చంద్రశేఖర్ మరియు షాపింగ్ మాల్ ఏరియా బ్రాంచ్ మేనేజర్ బాలరెడ్డి పాల్గొన్నారు. ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళలో కానీ మనము ఎక్కువ శాతం సూసైడ్లు చేసుకుంటుంటారు. మార్క్స్ తక్కువ వచ్చినాయని, పెరిగినాయని కొంతమంది సూసైడ్లు చేసుకుని చనిపోతుంటారు. అలాంటి కుటుంబాలకు కానీ అలాంటి విద్యార్థులకు కానీ మీరేం చెప్తారు మేడం? సో ఈ ఎగ్జామ్స్ అనేవి మెయిన్ కన్సిడర్ తీసుకోకూడదండి. సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అసలు. 10th బేసిక్ మెయిన్ వాళ్ళకి ఎడ్యుకేషన్కి. సో వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి టీచర్స్ ఫస్ట్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాజ్ ఎ గైడ్గా వాళ్ళని దగ్గర తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలండి. సో కంట్రోల్ పూర్తి మానిటరింగ్ టీచర్స్ అలాంటి స్టూడెంట్స్ మీద దృష్టి పెట్టాలి. సో ఇన్ కేస్ అయినప్పటికీ ఫెయిల్యూర్స్ అయితే సో ప్రతి ఒక్క టీచరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ స్టూడెంట్ని అంటే ఏ ఏ కారణాల వల్ల అతను ఫెయిల్యూర్ అయ్యారో కనుక్కొని దానికి రెమెడీస్ చెప్పి నెక్స్ట్ టైం ఎగ్జామ్లో అతను పాస్ అయ్యేటట్లు టీచర్స్ కేర్ తీసుకుంటే, అలాగే పేరెంట్స్కి టీచర్స్ సపోర్ట్ చేస్తే సో ఇలాంటి ఆత్మహత్యలు జరగడం కానీ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ కావడం అనేది జరగదు. స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి మెంటీ సిస్టమ్ అంటే ఒక టీచర్కి ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ని అలాట్ చేసి ఎవ్రీ వీక్ వాళ్ళని మానిటర్ చేస్తూ ఉన్నట్లయితే ఏ స్టూడెంట్ స్టడీస్లో వీక్గా ఉన్నారు, అలాగే ఏ స్టూడెంట్ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో గ్రాస్ లెవెల్లోనే మనం అలా ఐడెంటిఫై చేసినప్పుడు పాస్ పర్సంటేజ్ అనేది యాక్చువల్గా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఫెయిల్యూర్స్ ఉండరు. ఇన్ కేస్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి టీచర్స్, సొసైటీ, యాజ్ వెల్ యాజ్ ఆ స్టూడెంట్ని కనిపెట్టుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఇప్పుడు మన ప్రభుత్వం చేపడుతుంది కదా స్పెషల్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ వాళ్ళ మీద దృష్టి పెట్టినట్లయితే వాళ్ళని కూడా ఈజీగా మనము నెక్స్ట్ అటెంప్ట్కి పాస్ చేయించవచ్చండి. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ పెట్టడం కానీ ఏ విధంగా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. అంటే ఏ షాపింగ్ వాళ్ళు చేయని విధంగా వీళ్ళు చేశారు. చాలా వినూత్నమైన ప్రోగ్రాము. సో దట్టు ఏంటంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం. సో వాళ్ళకి అది ఇట్స్ నాట్ ఏ పర్పస్ ఆఫ్ మనీ. అది 500, 1000, 2000 అనే కాదు, వాళ్ళ ప్రతిభని గుర్తించడం అనేది చాలా గొప్ప విశేషం అండి. సో అందరూ చేయరు, బట్ ఈ యాజమాన్యం చేసిందంటే చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. సో ఎస్ఆర్ ఫ్యాషన్స్ అధినేతలు ఈ యొక్క అంటే 10th క్లాస్ సంబంధించిన విద్యార్థుల యొక్క ప్రతిభని గుర్తించి సో వాళ్ళకి ప్రోత్సాహం బహుమతులు అందించడానికి అందించడం జరిగింది. సో నాకు ఎందుకు ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయాల్సి వచ్చింది. సరిపడే అండ్ సో కంగ్రాచులేషన్ ఆల్ ద చిల్డ్రన్ those who are selected for this achievement. Thank you very much for giving me this opportunity. So మార్కులు వచ్చిన అందరినీ అంటే విద్యార్థులందరినీ కొంతమంది మాత్రమే అంటే అందరూ గుర్తించడం, అందరూ ప్రోత్సహించడం. సో ఇంతటి అంటే ఈ కార్యక్రమానికి ఈ షాపింగ్ యాజమాన్యం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సయ్యద్ అల్మాస్ జెపీ హై స్కూల్ కల్చర్ ఏపీఎస్ వైస్ 71 మార్క్స్
47 marks. Yes, Ali Ball. అవునా ఇక్కడ చూడాలి చిరు సత్కారం చేయడము హర్షించదగ్గ విషయము. ఇలాంటి పరిణామాలను ఎక్కువ చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లల్ని ప్రోత్సహిస్తే ఎలాంటి మన రిజల్ట్స్ తీసుకొస్తారంటే మొన్న రిజల్ట్స్ తోటే బయటపడింది. మొట్టమొదటిసారి ప్రభుత్వం కూడా ఒక ఈనాడు పేపర్ నుంచి మొదలుకొని అన్ని ప్రభుత్వ పేపర్లో ఒక యాడ్ ఇవ్వడం జరిగింది. ఏమంటే ప్రభుత్వ పాఠశాలను ఎలాంటి విద్యార్థులు తీర్చిదిద్దారు, ప్రైవేట్ పాఠశాలకు నీటుగా ఎలాంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు కూడా రిజల్ట్స్ మంచి ప్రోత్సాహిస్తే చూపిస్తారనేది కూడా మనం బహిర్గతమైంది. ఇంకొకటి ఏమంటే మంగళగిరిలో లీవ్ హై స్కూల్ చేసుకుని యూనివర్సిటీ స్కూల్గా చేర్చడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్స్ అనే బోర్డు పెట్టడం కూడా జరిగింది. అంటే పేద విద్యార్థులకి ఎంత మంచి ఉన్నత విద్యను అందించడానికి ప్రభుత్వం చేసే సహకారం అందులో బయటపడింది. మీరు కూడా బాగా చదివి ఇంటర్మీడియట్లో కూడా పోయి మంచి మార్కులు తెచ్చుకొని ఇదే ఉద్యోగం సాధించి మంచి ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో బాగా మంచి ఉద్యోగం సంపాదించి సుఖపడాలని కోరుకుంటున్నాను. నాతో హెడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారికి మా కృతజ్ఞతలు. ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులందరినీ కూడా పిలిచి సత్కరిస్తున్నందుకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే మా పాఠశాలలో ఈసారి అన్ని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఈసారి తీవ్రంగా కృషి చేశారు. ఆదివారాలనే 100 days ప్రోగ్రామ్స్ అని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్ని ఉపాధ్యాయులు బాగా కష్టపడి పనిచేయడం వల్ల ఈసారి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ రిజల్ట్స్ వచ్చేదానికి ప్రధానమైనటువంటి కారణం ఉపాధ్యాయుల కృషి. రెండవది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ మేము ఎక్స్ట్రా క్లాస్ కానీ ఎక్కడ పెట్టినా కూడా తల్లిదండ్రులు కూడా విసుకోకుండా మాకైతే సీఎం హై స్కూల్లో పిల్లల్ని తొడుకొని వదిలిపెట్టి మళ్ళీ తొడుకొని పోయినారు. కాబట్టి ఇట్లా తల్లిదండ్రుల కృషి, ఉపాధ్యాయుల కృషి, అధికారుల అన్ని పర్యవేక్షణ వల్ల మంచి మార్కులు సాధించాం. అలాగే విద్యార్థులు కూడా 10వ తరగతిలో మా అందరి కృషి వల్ల మంచి మార్కులు వచ్చాయి. ఇదే టైంలో మీరు ఇంటర్మీడియట్లో కూడా కొనసాగించాలి. చాలా మంది విద్యార్థులు 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంటర్మీడియట్ దశలో ఉపయోగించి చాలా మంది ఆ విద్యార్థుల పేరులే కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఉన్నత స్థాయికి పోయిన తర్వాత ఇక్కడ కష్టపడినటువంటి కృషి అక్కడ చేయటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు పట్టుబడుతూ ఉంటారు కాబట్టి పైకి పోయిన తర్వాత ఇంటర్మీడియట్లో స్వేచ్ఛ అనేది ఎక్కువ వస్తుంది, సెల్ ఫోన్ చేతికి వస్తుంది. మనకు స్వేచ్ఛ ఎక్కువ అయిపోవడం వల్ల మీకు మార్కులు అక్కడ తగ్గిపోతున్నాయి. దయచేసి విద్యార్థులు గమనించాల్సింది ఏమంటే ఈ 10th క్లాస్లో మీరు ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా ఇంటర్మీడియట్ మీరు లక్ష్యాన్ని చేరుకునే వరకు మనం ఇప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని మీకు ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు మీ కృషి పట్టుదల ఇదే పట్టుదల కొనసాగితే మీరు మంచి భవిష్యత్తు చేరుకునే దానికి అవకాశం ఉంటుంది.